హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ ఓన్లీ పచ్చిమిర్చి పెప్పర్ మిరియాలతోటి ఫ్రై చేసుకుందాము. ఎలాగో వచ్చేది మనకి రెయినీ వింటర్ సీజన్ కదా, ఆ సీజన్కి తగ్గట్టు ఈ ఫ్రై ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా మటన్ తీసుకోవాలి, అది 1/2 kg 1 kg 1/2 kg అది మీ ఇష్టం, ఎంతైనా తీసుకొని అందులో పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఆనియన్ కట్ చేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసుకొని వాటిని బాగా కలపాలి. బాగా కలిపి కుక్కర్ పెట్టేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేసుకున్నాక దింపేయటమే. తర్వాత మటన్ ఉడికిందా లేదా మనము చెక్ చేసుకోవాలి. చేసుకొని వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కొంచెం పోయేదాకా ఎగిరించండి. తర్వాత మిక్సీలో మిరియాలు వేసుకొని అందులో 1-2 ఇలాచీలు 2 లవంగాలు దాల్చిన వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం మిరియాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా కారం వేయం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. పౌడర్ చూడండి బాగా మెత్తగా అవ్వాలి. ఇట్లా అయిపోయినాక నేను కొంచెం వాటర్ ఉంటే దాన్ని దగ్గరికి అయ్యేలాగా చేశాను. మనం ఉడికించుకునేటప్పుడే వాటర్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మటన్లో వాటర్ చాలా ఊరుతుంది. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, మరీ ఓవర్గా ఉండకూడదు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, దీనికి బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక అందులో ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇంకా ఆనియన్ అదంతా మనం వేసుకోము, ఎందుకంటే మటన్ ఉడికించేటప్పుడే వేసుకుంటాము. సో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అది బాగా వేగనివ్వాలి. అది వేగినాక ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఆ ధనియాల పొడిని కూడా మనము ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అది కూడా అప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి. తర్వాత మిరియాల పొడి ఒక 1/2 వేసుకొని 1/2 అలాగే ఉంచుకుందాము. ఈ మిరియాల పొడి కూడా మనకి ఆయిల్లో వేగాలన్నమాట. ఇవన్నీ ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఎక్స్ట్రా వేసాను, ఎందుకంటే అది నేను మటన్లో వేసింది అంతగా సరిపోలేదు కాబట్టి మిక్సీలో పేస్ట్ చేసి కొంచెం పెట్టుకోవాలి మనం పక్కకి. ఒకవేళ సరిపోకుంటే వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి నూనెలో దాన్ని కూడా కొంచెం సేపు వేపాను. తర్వాత మెయిన్గా ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది మంచి స్మెల్ వచ్చేంత వరకు దాన్ని కూడా వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోతుంది. వేగినాక మనము ఉడికించుకున్న మటన్ ఇందులో వేయాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెయినీకి వింటర్కి కర్రీ, దీనికి కాంబినేషన్ రసం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మామూలుగా మంట తగ్గించుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1-2 మినిట్స్ కలుపుకొని కొంచెం గరం మసాలా వేసాను, చాలా కొంచెం వేసాను, ఎందుకంటే ఎక్కువ వేసే మళ్ళీ గరం మసాలా పొడి మనకి ఆ స్మెల్ డామినేట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాల్లో వేసాం కదా 2 కాబట్టి అది మనం వేయకూడదు. ఇంకా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. మనము కొంచెం మిగిలించిన మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కావాలి అంటే మధ్యలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం హై ఫ్లేమ్తో అదంతా ఉల్లిపాయ అది అంతా బాగా వేగేలాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి ఎంత ఫ్రై కావాలో అదంతా బాగా ఇదయ్యేంత వరకు వేయించుకోవచ్చు, లేకుంటే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే దింపేసుకోవచ్చు. తర్వాత నేను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవటం. ఆ స్మెల్ అంతా ముక్కలకి పడుతుంది, అప్పుడు మనకి మంచి కరివేపాకు కొత్తిమీర స్మెల్. దీనికి కావాలంటే కొంచెం బాగా డీప్గా ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే కొంచెం అలా కలుపుకునేలాగా కూడా ఉంచుకోవచ్చు మనము. తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెప్పర్ చిల్లీస్ ఫ్రై మటన్ మంచి మనకి గొంతులో కూడా ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది, కఫము అది. తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.